ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శివుడికి పొరపాటును కూడా ఈ వస్తువులతో పూజ చేయకూడదు. అసలు ఎందుకు చేయకూడదు? ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు ఎంతోమంది దేవుళ్ళను పూజిస్తారు. వారి అనుగ్రహం, ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పరమేశ్వరుని మాత్రం అందరి దేవుళ్లకు పూజించినట్టు పూజిస్తే ఫలితాలు రావని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా శివుని ఆలయంలో కానీ శివలింగాన్ని పరిశీలిస్తే ఆ లోకేశ్వరుడికి కుంకుమ తిలకం అనేది అస్సలు వాడరు. ఎందుకంటే ఈశ్వరునికి చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటును కూడా పూజించకూడదు. తులసి పూలు, శంఖం, కొబ్బరి నీళ్లు, ఎర్ర రంగులో ఉండే పూలతో పాటు మరికొన్ని వస్తువులతో ఆ పరమేశ్వరునికి పూజలు చేయకూడదు. చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏ వస్తువులతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ భోలాశంకరుడు, మంజునాథుడు, అమరేశ్వరుడు అని అనేక పేర్లతో పిలువబడే ఈ దేవుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు మనస్ఫూర్తిగా కోరికలు కోరితే వాటిని వెంటనే తీర్చే భోలాశంకరునిగా పరమేశ్వరుని ప్రార్థిస్తారు. మహాశివరాత్రి, శ్రావణ మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతూ ఉంటారు. అందరు దేవుళ్లను విగ్రహ రూపంలో పూజిస్తే ఒక్క శివుని మాత్రం లింగ రూపంలో పూజిస్తారు. అంతేకాదు అందరు దేవుళ్ళ విగ్రహాలకు తిలకం దిద్దినట్లు పరమేశ్వరుడికి ఈ విధంగా అయితే చేయరు. కాబట్టి మీరు శివుని పూజించేటప్పుడు మీరు ఎప్పటికీ కుంకుమ, సింధూరం అనేవి ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. సాధారణంగా సింధూరం చాలామంది దేవుళ్ళకి ఎంతో ఇష్టమైనది. మహిళలు తమ భర్తతో, వారి ఆయుష్తో దీన్ని పోలిస్తారు. అయితే శివుడిని మాత్రం డిస్ట్రాయిడ్ అని పిలుస్తారు. కాబట్టి శివలింగంపై సింధూరం ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇక ఆధ్యాత్మికంగా ధార్మిక విశ్వాసాల ప్రకారం శివునికి తిలకం దిద్దడం అశుభంగా పరిగణిస్తారు. అందుకే శివుని లింగానికి తిలకం అనేది అసలు దిద్దరు. మన హిందూ ధర్మ ప్రకారం పసుపును చాలా పవిత్రంగా భావిస్తాం. శుభకార్యాలకు, ముఖ్యమైన వంటల్లో ఖచ్చితంగా పసుపును వాడతాం. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసేటప్పుడు కూడా పసుపును పవిత్రంగా భావించి పసుపు కుంకుమలతో పూజలు చేస్తాం. ఇదిలో ఉంటే శాస్త్రాల ప్రకారం శివలింగం అనేది పురుషతత్వానికి ప్రతీక. పసుపు అనేది మహిళలకు సంబంధించినది. పరమేశ్వరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇదో కారణమని చెబుతూ ఉంటారు. కాబట్టి శివుణ్ణి పూజించే సమయంలో మీరు పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది. ఆ పూజా ఫలాలను పొందలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా శివలింగానికి పూజలు చేయకూడదు. సాధారణంగా చాలామంది దేవుళ్లకు శంఖంతో జలాభిషేకం చేస్తూ ఉంటారు. కానీ శివలింగానికి మాత్రం అలాంటి నీటిని అర్పించకూడదు. శివ పురాణం ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని చేతిలో మరణించాడు. కాబట్టి శివుడిని పూజించే సమయంలో శంఖంతో నీటిని ఇవ్వడం నిషేధించడమైనది. అందుకే శంఖంతో శివలింగాన్ని పూజించరు. శివలింగంపై బిల్వపత్రాలు ఉంచవచ్చు. ఇవంటే శివుడికి చాలా ప్రీతికరం. కానీ తులసి ఆకులతో మాత్రం శివలింగానికి ఎప్పటికీ పూజలు చేయకూడదు. పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని విష్ణువు ఇస్తాడు. అమరుడు కావడంతో అతను ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణువు, శివుడు అతన్ని చంపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ నేపథ్యంలో బృంద తన జలంధరుని మరణం గురించి తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కోపంలో తులసి ఆకులను శివారాధనలో ఎప్పటికీ ఉపయోగించగానే శపిస్తుంది. ఇక శివునికి కొబ్బరి నీళ్ళంటే ఇష్టం ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే శివుడిని కొబ్బరికాయతో పూజిస్తారు. కానీ కొబ్బరి నీటిని నిషేధించారు. శివలింగానికి అందించే ప్రతిదీ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి అంటే తినకూడనిది ఇవ్వాలి. మామూలుగా కొబ్బరి నీళ్లను దేవుళ్ళకి అర్పించిన తర్వాత వినియోగిస్తారు. ఇక శివలింగానికి ఎరుపు రంగులో ఉండే పూలను ఎప్పటికీ వాడవద్దు. వీటిని అర్పించి శివ పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదని పండితులు చెబుతున్నారు. అందుకే శివునికి తెల్లని రంగులో ఉండే పూలతోనే పూజించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వసిస్తారు. కాబట్టి శివునికి ముఖ్యంగా మరి ఈ వస్తువులతో అసలు పూజ చేయకూడదు. మరి ఎందుకు ఏంటనేది తెలిసింది. కాబట్టి ఇకనైనా అలా చేస్తూ ఉంటే మానుకొని ఆ శివునికి మరి మీరు ఏం చేయాలో తెలిసింది కాబట్టి అలా చేయండి. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.